ఈ మంటపంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని చూడండి. ఇక్కడ విఘ్నేశ్వరునితో పాటు శివపార్వతుల కుటుంబం మొత్తం ఈ మంటపంలో కొలువుదీరారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌరీమాత విగ్రహం. వినాయక చవితి ముందు రోజు గౌరీ విగ్రహం ఏర్పాటు చేసి గౌరీమాతకు ప్రత్యేక పూజలు చేయడం ఈ ప్రాంతంలో ఒక ఆనవాయితీ. శివపార్వతుల ముందర విఘ్నేశుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి నృత్యాలు ఆడుతున్నట్లుగా ఎంతో బాగా ఈ మంటపంలో ఏర్పాటు చేశారు. చతుర్భుజ విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తున్నట్లుగా అలంకరించారు. చూడటానికి ఎంతో ముచ్చటగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు 10 చేతుల వినాయకుడు సింహవాహనుడై ఇక్కడ కొలువు తీరాడు. వినాయక మంటపం ముందర చిన్నపిల్లలు ఎంతో బాగా ఆడుకుంటున్నారు. మంటపాన్ని బాగా అలంకరించారు. హలో అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగను అందరూ ఎలా జరుపుకున్నారు? ఆ విఘ్నేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వినాయకుని మంటపానికి సింహాలు కాపలా కాస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు. ముందుగా పార్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే అందమైన ఒక చిన్న వినాయకుని విగ్రహం. ఇక్కడ వెలసిన పార్వతీ తనయుణ్ణి చూడండి. భక్తులకు అభయం ఇస్తున్నట్లుగా ఏర్పాటు చేశారు. అలాగే విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలను విగ్రహానికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. కల్కి అవతారం, రాముని అవతారం, పరశురాముడు, బలరాముని అవతారం, అలాగే శ్రీకృష్ణ అవతారాలను ఏర్పాటు చేశారు. అలాగే వినాయక విగ్రహానికి మరోవైపున వామన అవతారం, నరసింహుని అవతారం, ఇంకా కూర్మావతారం, మత్స్యావతారం విగ్రహాలను ఏర్పాటు చేశారు. విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలను చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, కోర్టు సీన్ను తలపించేలా వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. మధ్యలో కూర్చున్న వినాయకుడు జడ్జిలాగా, అలాగే న్యాయం కోసం వాదిస్తున్న లాయర్ కూడా వినాయకుడే. ఇంకా కోర్టు హాల్లో కూర్చున్న లాయర్లందరూ వినాయకుని విగ్రహాలతో ఏర్పాటు చేశారు. న్యాయాన్ని గెలిపించడానికి వచ్చిన వినాయకునిలాగా ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ విగ్రహాన్ని కూడా వినాయకుడిలాగే ఏర్పాటు చేశారు. భక్తులు తమ తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న విగ్రహాలను నిమజ్జనానికని ఇలా ఇక్కడ ఉంచారు. ఇక్కడ ప్రతిష్ఠించిన లంబోదరుణ్ణి చూడండి. పట్టు వస్త్రాలతో ఎంత బాగా అలంకరించారో. భక్తులకు అభయం ఇస్తున్న విఘ్నేశ్వరుని విగ్రహం పట్టు వస్త్రాలతో చాలా బాగా అలంకరించారు. ఇక్కడ చూడండి, నరసింహస్వామి వినాయకుణ్ణి తన తొడలపై కూర్చుండబెట్టుకున్నాడు. నరసింహునిపై వినాయకుడు ఎంతో హాయిగా కూర్చున్నట్లుగా విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ విగ్రహానికి ఇరువైపులా విష్ణుమూర్తి అవతారాలైన దశావతార విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. బంగారపు వర్ణంతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి దశావతారాలైన విగ్రహాలు నరసింహస్వామి విఘ్నేశ్వరుణ్ణి తన తొడలపై కూర్చుండబెట్టుకున్నాడు. అలాగే మరోవైపు కూడా విష్ణుమూర్తి అవతారాలైన దశావతారాలను ఏర్పాటు చేశారు. చూడటానికి ఎంతో అందంగా ఏర్పాటు చేశారు నరసింహస్వామి వినాయకుని విగ్రహం.
ఎన్నో రకాల అందమైన పూలమాలలతో అలంకరించిన గణేశుడు భక్తులకు అభయం ఇస్తున్నాడు. ఈ మంటపంలో హనుమంతుడు వినాయకుణ్ణి తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. హనుమంతుని భుజాలపై కూర్చొని భక్తులకు అభయం ఇస్తున్న విఘ్నేశ్వరుడు చాలా బాగా ఏర్పాటు చేశాడు. హనుమంతుని భుజాలపై కూర్చున్న విఘ్నేశ్వరుడు మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపాల అలంకరణ, అష్టభుజాలు కలిగిన విఘ్నేశ్వరుడు సింహంపై నాట్యమాడుతున్నట్లుగా విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సింహంపై నాట్యమాడుతున్న పెద్ద వినాయకుని విగ్రహం ఎంతో బాగా అలంకరించారు. ఈ మంటపం చూడండి, మనసుకు ఎంతో హాయి కలిగేలా ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేశారు. గౌరీమాత విగ్రహాన్ని పూజించారు. ఆదిశేషునిపై నాట్యమాడుతున్న విఘ్నేశ్వరుడు మరీ ఎక్కువ హంగు ఆర్భాటాలు లేకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆదిశేషునిపై నాట్యమాడుతున్న విఘ్నేశ్వరుడు చూడటానికి చాలా చక్కగా ఉంది.